లోక్సభ ఎన్నికల మీద కేసీఆర్ కసరత్తు చేస్తున్నారంటారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. కాకపోతే పేర్లు ప్రచారంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. తాజాగా చూసుకుంటుంటే 6గురిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నారు. 3 సిట్టింగులకి టికెట్లు కన్ఫర్మ్ చేశారని చెప్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రాజీనామా, మెదక్ నుంచి పోటీ చేసే ఆలోచనలో కేసీఆర్. సిట్టింగులో చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి, ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చే అవకాశం. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వరంగల్, మహబూబాద్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాల్లో అభ్యర్థిని మార్చేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. సిట్టింగుల్లో చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామనాగేశ్వరరావు తర్వాత ఈ మార్పులు ఉంటాయి అన్నటువంటిది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల్ని మార్చాలని నిర్ణయించారంటున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో 3 టికెట్లు ఓకే చేశారు కేసీఆర్. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కవిత, ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ పోటీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల కోసం సన్నద్ధత ప్రారంభించారు కవిత, వినోద్ కుమార్. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బోర నరసయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో భువనగిరి దగ్గర నుంచి వేరే అభ్యర్థిని పెట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి 3 టికెట్లకు సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి అంశం. జట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లని బోర నరసయ్య గౌడ్ ప్లేస్లో భువనగిరి నుంచి చెక్ చేసుకుంటున్నారని. ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్కాజ్గిరి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేస్తారని దాని మీద అయితే రాలేదు క్లారిటీ. సికింద్రాబాద్ నుంచి గత ఎన్నికల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా సాయి కిరణ్ పోటీకి దింపుతారన్నటువంటి అంశం ప్రధానంగా హైలైట్ అవుతుంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు అమిత్ రెడ్డిని పోటీకి దింపే ఛాన్స్ ఉందని. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవని స్థానాల మీద బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు లోక్సభ ఎన్నికల మీద పార్టీ సీనియర్ నాయకులతో చర్చిస్తున్నారు కేసీఆర్. మోడీ, సోనియా తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దాని మీద కూడా కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ కీలకం.